నేటి భక్తి సమాచారానికి స్వాగతం, నమస్కారం. నేటి ఆలయ దర్శన విశేషాలను గమనిద్దాం. నమస్కారం. లక్ష్మీం క్షీరసముద్ర రాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం. క్షీరసముద్రంలో ఉద్భవించిన తల్లి శ్రీలక్ష్మి. ఆనంద నిలయానికి అధిష్టాన దేవత శ్రీలక్ష్మి. సకల దేవతల చేత పూజింపబడేది శ్రీలక్ష్మి. లక్ష్మీ కటాక్షం అంటే ధనధాన్యాలు భోగభాగ్యాలు మాత్రమే కాదండి, జ్ఞానం, ధైర్యం, సంతోషాన్ని పొందడం. అందుకే శ్రీ లక్ష్మీదేవిని పూజించి తరిద్దాం. ఈరోజు మన భక్తి సమాచారంలో విశాఖపట్టణంలోని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని దర్శిద్దాం. పదండి. మన రాష్ట్రంలో అరుదుగా నిర్మించబడినవి మహాలక్ష్మి ఆలయాలు. అరుదైన మహాలక్ష్మి ఆలయాల్లో ఒకటి విశాఖపట్నం శ్రీ కనక మహాలక్ష్మి ఆలయం. విశాఖపట్నం బురుజుపేట ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. రద్దీగా ఉండే వ్యాపార ప్రధాన కూడల్లో ఉంది. శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ. ఇప్పుడు మనం శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి అంతరాలయంలో ఉన్నామండి. ఇక్కడ ఒక ప్రత్యేక స్థానంలో ఉన్నాం. ఇక్కడే శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం లభించింది. ఇక్కడ లభించిన విగ్రహాన్ని ఎదురుగా ప్రతిష్ఠించడం జరిగింది. ఇక్కడ మనకి అమ్మవారి ఉత్సవ విగ్రహం దర్శనమిస్తుంది. అలాగే ఈ బావి చుట్టూ అష్టలక్ష్మి అమ్మవార్లు కూడా దర్శనమిస్తారు. ఇక్కడికి వచ్చిన భక్తులు ముందుగా ఈ బావిని ప్రదర్శన చేసుకున్న తరువాతే అమ్మవారిని దర్శిస్తారు. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. అంతరాలయంలో ఉన్న బావిలోనే అమ్మవారి విగ్రహం లభించినందున ఈ బావిని కూడా పూజిస్తారు. బావి ఎదురుగా శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మూల విరాట్ ప్రతిష్ఠించబడింది. శ్రీ కనక మహాలక్ష్మి కొలువున్న తీరు వెనుక ఒక కథనం ప్రచారంలో ఉంది. ఒక పూజారి ఈ ప్రాంతం గుండా వెళ్తుండగా బావిలో నుండి మాటలు వినిపించాయి. నేను భక్తుల దర్శనార్థం బయట కొలువు తీరి ఉండాలని తలుచుచున్నాను, నన్ను ప్రతిష్ఠించమని ఆజ్ఞాపించింది. అప్పటి నుండి అమ్మవారి మూల విరాట్ ఈ మంటపంలో ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారికి నీడ లేకుండా ఆలయానికి గోపురం లేకపోవడం విశేషం. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే. నమస్తే గరుడారూఢే కోలాసురభయంకరి సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే. మహాలక్ష్మీ నమోస్తుతే, మహాలక్ష్మీ నమోస్తుతే. జనులనందరినీ చల్లగా దీవించే తల్లి ఆ చెక్కని తల్లి. ఆ తల్లికి ఊరూర ఎన్నెన్నో ఆలయాలు, కానీ ఇక్కడ మాత్రం అమ్మవారికి ఆలయం ఉండదు. అమ్మవారు ఆరుబయటే కొలువు తీరి ఉంటారు. ఎండైనా వానైనా ఆరుబయటే ఉండి భక్తులను ఆశీర్వదిస్తూ ఉంటారు. మరి ఆ కనక మహాలక్ష్మి అమ్మవారిని మనం కూడా దర్శించుకుందామా? రండి. శ్రీ కనక మహాలక్ష్మిని కుల మత వివక్ష లేకుండా ఎవరైనా సేవించవచ్చు. భక్తులే స్వయంగా పసుపు కుంకుమలతో పూజించి అభిషేకాలతో సేవిస్తారు. ప్రతిరోజు రాత్రి ప్రత్యేకంగా బంగారు వ్యాపారస్తులు అమ్మవారిని దర్శిస్తారు.
అందుకే రోజు ఆలయం అర్ధరాత్రి 1 గంట వరకు తెరిచి ఉంచుతారు. నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే మహాలక్ష్మీ నమోస్తుతే. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करि सर्वदुःख. ఇది శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మూల విరాట్ అండి. ఇక్కడ అమ్మవారు 6 బయటే కొలువు ఉంటారు కాబట్టి గర్భాలయం ఉండదు. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా అమ్మవారిని స్వయంగా పూజించవచ్చు. కులమతాలకి అతీతంగా భక్తి కలవారు ఎవరైనా సరే తమ స్వహస్తాలతో అమ్మవారిని పూజించవచ్చు. అమ్మవారు 6 బయటే కొలువు ఉంటారు కాబట్టి ఎల్లవేళలా పంచభూతాలతో పూజింపబడతారు అని చెప్తారు. सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం రోడ్డు మధ్యన ఉన్నందున విశాఖ పురపాలక సంఘం వారు విగ్రహాన్ని వేరే చోటుకు తరలించారు. అమ్మవారి విగ్రహం మార్చినందుకే అనారోగ్యమని తలచి తిరిగి పాత ప్రదేశంలోనే విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఆ తర్వాత ప్రజలు ఆరోగ్యంగా ఉండడంతో అంతా అమ్మవారి మహిమ అని విశ్వసించారు. देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगजे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगजे योगसम्भूते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते
महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति అంతరంగంలో ఒదిగి ఉన్న ఐశ్వర్య శక్తి శ్రీ కనక మహాలక్ష్మీదేవి. మనసు కుదుర్చుకుని అమ్మ అని పిలిస్తే చాలు సిరి సంపదలతో పొంగి పొరలి మన ఇంటిలోకి తొంగి చూస్తుందట. 14 లోకాలలోని సకల సంపదలకు మూలమైన శక్తులన్నీ కూడా ఆ తల్లి కను సైగలలో సంచరిస్తూ ఉంటాయట. ప్రాతకాల వేళ శ్రీ లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణం చేయాలని శ్రీదేవి భాగవతంలో చెప్పబడింది. ఆ స్తోత్రాన్ని నిష్ఠగా పారాయణం చేస్తే శ్రీ స్వరూపాన్ని ప్రసరింపజేస్తూ ఆ తల్లి మన ఇంటనే కొలువుంటుంది. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते నమస్కారం. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంకుచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. శ్రీపీఠ నివాసిని సురులచే పూజించబడే తల్లి శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మిని పూజిస్తే మీ ఇంట సంతోష సిరులు పొంగి పొరలుతాయి. శరన్నవరాత్రుల్లో ఈరోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మిగా దర్శనమిస్తారు. ఈ సందర్భంగా బెంగళూరు సదాశివనగర్లో నెలకొని ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆలయాన్ని దర్శిద్దాం. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీర్నమోస్తుతే. శరన్నవరాత్రుల సందర్భంగా దుర్గాదేవి అవతార విశేషాలతో ప్రతి పుణ్యక్షేత్రం అలరారుతోంది. త్రిగుణాత్మిక అయిన అమ్మవారి మహిమలలో ఐశ్వర్య ప్రదాత్రి లక్ష్మీదేవి అంశం కూడా ఇమిడి ఉంది. మన భారతదేశంలో ఎన్నో దేవాలయాలు భక్తులచే నిర్మితమయ్యాయి. ఆ కోవలోని సదాశివనగర్ బెంగళూరులో నిర్మితమైనది శ్రీ మహాలక్ష్మి దేవాలయం. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्र गदाहस्ते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते శ్రీ లక్ష్మీదాస్ భగవాన్ అనే భక్తునికి మహాలక్ష్మి స్వప్నంలో సాక్షాత్కరించి తనకి ఆలయం నిర్మించమని ఆజ్ఞ ఇచ్చిందట. భక్తుడైన శ్రీ లక్ష్మీదాస్ భగవాన్ యథాశక్తితో ఈ ఆలయాన్ని నిర్మించి ఈ ప్రదేశాన్ని పావన క్షేత్రంగా తీర్చిదిద్దారు. 1980లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ మహాలక్ష్మి దేవస్థానం ఎంతో అపురూపమైనది. रूढे कोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. త్రిగుణాత్మిక అయిన అమ్మవారు ఐశ్వర్యప్రదాయిని మహాలక్ష్మిగా అనుగ్రహిస్తుంది. లక్ష్మీదాస్ భగవాన్ అనే భక్తునికి అమ్మవారు స్వప్నంలో సాక్షాత్కరించి తనకి ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించింది.
అమ్మవారి ఆజ్ఞ మేరకు లక్ష్మీకాంత్ భగవాన్ గారు తన యథాశక్తితో ఆలయాన్ని నిర్మించారు. అయితే ప్రత్యేకత ఏమిటంటే ఎటువంటి స్తంభాలు ఆధారం లేకుండా 60 అడుగుల వైశాల్యంలో ఈ ఆలయం నిర్మింపబడింది. అమ్మవారి అనుగ్రహమే ఆధారంగా ఉంటే ఇంకా ఎటువంటి ఆధారాలు అవసరం లేదు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంటుంది చెప్పండి. सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. ఇక్కడ 60 అడుగుల వైశాల్యంలో ఏ ఆధార స్తంభములు లేకుండా నిర్మించబడడం ఎంతో విశేషం. ఈ మహాలక్ష్మిని వీరలక్ష్మిగా కూడా పేర్కొంటారు. ఇటువంటి విగ్రహం మరెక్కడా కానరాదు. శ్రీ వైష్ణవ సంప్రదాయం ప్రకారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. భక్తులకు అమ్మవారికి అర్చన చేసిన కుంకుమను ప్రసాదంగా ఇస్తారు. ఈ కుంకుమ ఎంతో శక్తిగలది. తమ కోర్కెను నెరవేర్చమని అమ్మవారిని ప్రార్థించి ఈ కుంకుమను ధరించినట్లయితే తమ మనోభీష్టం సిద్ధిస్తుందని భక్తుల అపార నమ్మకం. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी. సకుంకుమ విలేపన అనే అమ్మవారిని స్తుతిస్తాం. అరుణ కాంతితో ప్రకాశిస్తున్న అమ్మవారిని అరుణ వర్ణపు కుంకుమతో అర్చిస్తే తమ ఐదోతనం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుందని ఆడపడుచుల నమ్మకం. అందుకే ప్రతి శుక్రవారం కుంకుమార్చన చేసి ఆ కుంకుమను ధరిస్తారు. శ్రీ మహాలక్ష్మిని దర్శించి ఆ కుంకుమను ధరిస్తే లక్ష్మీ కటాక్షం పొందుతామని భక్తుల నమ్మకం. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. ఈ దేవాలయాన్ని దర్శించినంత మాత్రమునే తమ సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రతి మంగళ శుక్రవారాలలో ఇక్కడ మహాలక్ష్మీదేవికి విశేష పూజలు నిర్వహిస్తారు. నిత్యోత్సవం, మాసోత్సవం, వసంతోత్సవం మొదలైనవి ఎంతో ఘనంగా నిరంతరంగా జరుగుతాయి. ఇక్కడ మహాలక్ష్మీదేవి అమ్మవారిని మలచిన తీరు భక్తులకు సమ్మోహనం కలిగిస్తుంది. नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. దైవ ప్రేరణతో నిర్మింపబడి ఏ ఆధార స్తంభములు లేని ఆలయంగా కుంకుమ ధారణ మాత్రమున సర్వశుభాలను చేకూర్చుతున్న శ్రీ మహాలక్ష్మీదేవి ఆలయం భక్తులకు కన్నుల పండువ చేస్తూ వారి మనోభీష్టాలను నెరవేరుస్తోంది. नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते महालक्ष्मी नमोस्तुते. దారిద్ర్య నాశిని, దుఃఖ విమోచని శ్రీ మహాలక్ష్మి అమ్మవారు. విష్ణుమూర్తి ఈ విశ్వాన్ని రక్షిస్తాడు. ఆ రక్షణకు కావలసిన సంపదలనిచ్చేది శ్రీ మహాలక్ష్మి. సంపద అంటే సుఖం అని అర్థం. శ్రీ మహాలక్ష్మి సుఖప్రదాయిని, సకల శుభదాయిని, శ్రీపీఠవర్ధిని, డోలాసురమర్దిని శ్రీ మహాలక్ష్మి. శ్రీ మహాలక్ష్మి మనింటి అడుగిడి సంతోష సిరులు కురిపించాలని వేడుకుందాం. దేవీ శరణం గచ్చామి. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते. नमस्तेस्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगदाहस्ते महालक्ष्मी नमोस्तुते. नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. नमस्ते गरुडारूढे डोलासुरभयङ्करी सर्वपापहरे देवी महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववरदे सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोस्तुते. सर्वज्ञे सर्ववरदे
सर्वदुष्टभयङ्करी सर्वदुःखहरे देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते सिद्धिबुद्धिप्रदे देवी भुक्तिमुक्तिप्रदायिनी मन्त्रमूर्ते सदा देवी महालक्ष्मी नमोऽस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते आद्यन्तरहिते देवी आदिशक्ति महेश्वरी योगज्ञे योगसम्भूते महालक्ष्मी नमोऽस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते स्थूल सूक्ष्मे महारौद्रे महाशक्ति महोदरे महापापहरे देवी महालक्ष्मी नमोऽस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोऽस्तुते पद्मासनस्थिते देवी परब्रह्मस्वरूपिणी परमेशी जगन्माता महालक्ष्मी नमोऽस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तुते श्वेताम्बरधरे देवी नानालङ्कारभूषिते जगत्स्थिते जगन्माता महालक्ष्मी नमोऽस्तुते महालक्ष्म्यष्टकं स्तोत्रं यः पठेत् भक्तिमान् नरः। నేటి భక్తి సమాచారం ఇంతటితో సమాప్తం. నమస్కారం.